వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే సినిమా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ ట్రైలర్, నందమూరి బాలకృష్ణ నటించినటువంటి ఈ చిత్రం NPK 109 పేరుతో సినిమా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో నేను చూసి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. మరి సినిమా ఎలా ఉందంటే దాంట్లో డైలాగ్స్ మనకి ఇంతకుముందు బాలకృష్ణ సినిమాలో ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి. మరి సినిమాలో మనకి ఆ కెమెరాతనం కానీ మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మనకు వేరే లెవెల్లో అయితే అనిపిస్తుంది. మరి అదేవిధంగా ఎడారిలో ఉన్నటువంటి సీన్స్ కానీ అతని గురించి అంటే బాలయ్య బాబు గురించి ఎలివేషన్స్ డైలాగ్స్ కానీ మనకు వేరే లెవెల్లో అయితే అనిపిస్తున్నాయి. అదేవిధంగా బాలకృష్ణ 90s ఎలా ఉన్నాడంటే నిప్పురవ సినిమాలో ఏ విధంగా అయితే ఎంత అందంగా కనిపించాడో ఈ సినిమాలో అంతే అందంగా కనిపించాడు బాలయ్య బాబు. మరి గుర్రాన్ని దొరుకుతున్న సీన్స్ కానీ డాకు మహారాజ్ అనే డైలాగ్ చెప్పే విధానం కానీ మనకి వేరే లెవెల్లో అయితే అనిపించే విధంగా ఉంది. మరి ఈ సినిమాలో డైలాగ్స్ కానీ దేవుడు, రాక్షసుడు, మహారాజ్ అనే పేర్లతో మనకు డైలాగ్స్ అయితే వినపడుతూ ఉంటాయి. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో మనం ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో మనం చూపిస్తున్నటువంటి సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాలయ్య బాబు ఎలివేషన్ కానీ దీని డైరెక్టర్ అయినటువంటి బాబీ కొల్లి తీసినటువంటి ఇంతకుముందు వాల్తేరు వీరయ్య సినిమా అయితే ట్రైలర్ అయితే ఏ విధంగా మనకి అబ్బురపరిచిందో అదేవిధంగా దానికి తగ్గకుండా అంతకు మించి ఉండే విధంగా బాబీ కొల్లి అయితే ప్లాన్ చేస్తున్నట్టు మనకు అర్థమైంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు నిర్మించినటువంటి గొప్ప సినిమాలో ఇది కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉండే విధంగా సినిమాని అయితే చిత్రీకరించడం జరిగింది. మరి బాలయ్య బాబు యాక్షన్ గురించి మనకు తెలిసిందే. ఆయన ఫైట్స్ ఏ విధంగా చేస్తాడో మరి డైలాగ్స్ అనేది ఏ విధంగా చెప్తాడో మనందరికి తెలిసిందే. ఈ ట్రైలర్ రివ్యూ అయితే నా రివ్యూ అయితే సినిమా ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా చూడండి, చూసి సినిమా ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, ట్రైలర్ రివ్యూస్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల ఇన్ఫర్మేషన్ కోసం, సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.